మండల కేంద్రమైన పాములపాడులో హైవే రహదారి వేస్తున్నారు. ఈ హైవే రహదారిలో 2018లో కొలతలు వేశారు. ఈ 2018లో వేసిన ప్రకారం కొందరికి 2 సెంట్లు మరియు 3 సెంట్లు అని తెలియజేశారు. కానీ నేడు 4, 5, 10 సెంట్ల వరకు వెళ్తుంది. అలానే ఇల్లు కూడా చివరిలో కొద్దిగా మాత్రమే మీ ఇల్లు పోతుంది, బాత్రూమ్ వరకే మీరు ఇల్లు పోతుందని చెప్పిన అధికారులు, హైవే అధికారులు మరి రెండోసారి కొలిసి సగం పోతుందని తెలియజేశారు. నేడు 2003లో మొత్తం మీ ఇల్లే పోతుందని చెప్పేసి హైవే అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సరైన సమాధానం కానీ సరైన ఆన్సర్ కానీ ఎవరు కూడా అధికారులు చెప్పడం లేదు. ఇక్కడ ఉన్నట్టు కరెక్ట్ గా మీకు ఇక్కడ వరకు వెళుతుంది, మీకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేయడం లేదు. కావున సంబంధించినటువంటి హైవే అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా స్పందించి ఇక్కడ నుండి పాములపాడులో వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఎంత ఖరీదు అవుతుంది, దీని వాల్యూ ఎంత అని చెప్పేసి ఇంటి వాల్యూ కానీ స్థల వాల్యూ కానీ అన్ని కూడా వేసి వీళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నారు. అలాగే గతంలో పక్కలో ఒక్కొక్క కమర్షియల్ బిల్డింగ్కు ఒక విధమైన ఖరీదు, అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నటువంటి బిల్డింగ్కు ఒక ఖరీదు వేశారు. అయితే ఇక్కడ తేడా ఏం జరిగిందంటే అగ్రికల్చర్ ల్యాండ్కు మాత్రమే ఎక్కువ అమౌంట్ వచ్చింది, కమర్షియల్ ల్యాండ్కు తక్కువ వచ్చింది. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్లో ఏర్పాటు చేసుకునే ఇంటికి ఎక్కువ డబ్బు వచ్చింది, కమర్షియల్గా కట్టించుకునేటువంటి బిల్డింగ్కు తక్కువ అమౌంట్ రావడం జరిగింది. అసలు ఈ తేడా ఎందుకు వచ్చింది అనేది హైవే అధికారులు కానీ గ్రామ అధికారులు కానీ మండల అధికారులు మరి ఇంతవరకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ హైవే మొదలు పెడుతున్నారు, ఇక్కడైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఒక వారమో 10 రోజుల ముందరనే నోటీసు ఇవ్వడం కానీ లేదా సమాచారం ఇవ్వడం కానీ దండోరు ఇవ్వడం కానీ ఎటువంటి కూడా వేయకుండా అకస్మాత్తుగా రాత్రికి వచ్చి ఇక్కడ స్థలాలలో వర్క్ చేస్తూ పొలాల్లో ఉన్నటువంటి పంటలు నాశనం చేస్తూ అలానే ఇళ్లను పడగొట్టడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా సంబంధించినటువంటి హైవే అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు స్పందించి వీరికి న్యాయం చేసి సరైనటువంటి విలువలను ఖరీదు కట్టించవలసిందిగా అధికారులు మరియు కోరుచున్నారు. టైం అయితేనా ఇట్లా గోడకు వారికి టచ్ అయ్యి కాక అన్నారు. సెకండ్ టైం అయితే అక్కడ మార్కింగ్ ఇచ్చినారు. సెకండ్ టైం అయితే ఇక్కడ మార్కింగ్ చేసే వరకు అన్నారనా. ఇప్పుడైతే లాస్ట్ మొత్తం ఇల్లు మొత్తం పోతుందని చెప్తున్నారనా. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియట్లేదు. ఎవరు చెప్తున్నారు? మేడం మేము పోయినా మాకేం క్లారిటీ ఏం చెప్పట్లేదు, సారులు సహకరించటం లేదు. హైవే అధికారులు ఎవరు రాలేదు. మాకైతే సంబంధం లేదు ఇళ్ళ గురించి అన్నట్టుగా మాట్లాడుతుంది. కలెక్టర్ని కలవండి అని చెప్తుంది. ఇప్పుడు గతంలో ఎక్కడ వరకు పోయినట్టు మీకు డబ్బులు పన్నాయి? మాకైతే డబ్బులు అయితే పన్నాయి అన్నారు కానీ మా అకౌంట్లో అయితే ఏం పడలేదు. మేము పేపర్లు ఏమి ఇవ్వలేదు, సైన్ పెట్టలేదు అన్నారు. 16 లక్షలు పన్నాయి అన్నట్టుగా అన్నారు. అది ఎంతవరకు నిజం అనేది కూడా క్లారిటీగా మాకేం చెప్పట్లేదు. ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఇల్లు ఎంత ఖర్చు వచ్చింటది? ఇల్లు 40 పైనే వచ్చింటది అన్న. 40 లక్షలు వచ్చింది. 40 లక్షల పైనే వచ్చింటది. అంటే ఆ గోడ వరకు ఇట్లా మూల వరద అన్నారు. తర్వాత ఆడదాకా అన్నారు. మళ్ళీ మూడోసారి ఇంకా ఇంత అవుతుంది అంటున్నారు. మొత్తం ఇల్లంతా పోతుంది. ఇల్లంతా అవుతుంది అంటున్నారు. మీకు అంతకుముందు ఏమైనా డబ్బులు పన్నాగా? లేదు. అండ్ అధికారులు ఎవరు వచ్చి ఏం సమాధానం చెప్పినారు? ఏం సమాధానం ఏం చెప్పలేదు. పేపర్లు ఇవ్వండి అంటున్నారు కానీ దానికి ఏం సమాధానం ఏం చెప్పడం లేదు.